నేమ్ ఇస్ అశోక్. నేను మెకానికల్ ఇంజనీర్ కంప్లీట్ చేశాను రీసెంట్లీ. ఐఎమ్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. నేను రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేశాను. మెకానికల్ స్ట్రీమ్లో నేను కంప్లీట్ చేశాను. ఐ వాంట్ టు షిఫ్ట్ ఐటీ డొమైన్. నేను కొద్దిగా ప్యాషన్తోనే మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. నేను చేస్తుండగా ఫైనల్ ఇయర్లో నేను రియలైజ్ అయ్యాను ఐటీ వైపు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అటు వెళ్తే మనం కొద్దిగా మన డ్రీమ్స్ అచీవ్ అవుతామని థింక్ చేసి ఐ వాంట్ టు షిఫ్ట్ మై డొమైన్ టు ఐటీ అనమాట. ఆ ఐటీ డొమైన్ వైపు షిఫ్ట్ చేసేటప్పుడు ఐ వాంట్ టు మేక్ సమ్ సజెషన్స్ ఫ్రమ్ టేకింగ్ ఐటీ ఫ్రెండ్స్ అండ్ సిఎస్సి ఫ్రెండ్స్. IT field there is not non-coding side. IT field is a coding side. We know that. In IT field also so many non-coding jobs and coding jobs. I want coding vibe. I mean like developer. Basically my inter friends వచ్చేసరికి సిఎస్సి ఫ్రెండ్స్ ఇప్పుడు సిఎస్సిలో జాయిన్ అయ్యారు అనమాట. వాళ్ళు నాతో పాటే కలిసి చదువుకునే వాళ్ళు. వాళ్ళని చూశాను. దే ఆర్ ప్లేస్డ్ ఇన్ వెల్ అనమాట. బెస్ట్ కంపెనీలో జాయిన్ అయ్యారు. వాళ్ళ వల్ల అయింది, నా వల్ల ఎందుకు కాదు అని నేను కాన్ఫిడెంట్గా తీసుకొని టెస్టింగ్ వైపు కాకుండా డెవలపర్ వైపు నేను చూశాను. వాళ్ళు నాను ఒకటే లెవెల్లో చదువుకునే వాళ్ళం. వై ఐ కాంట్ అని డిసైడ్ అయిన తర్వాత ఐ వాంట్ టు షిఫ్ట్ ఏ డెవలపర్ రోల్. ఎందుకంటే నేను మెర్న్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఎంతో రీసెర్చ్ చేశాను. ఈవెన్ మా ఐటీ ఫ్రెండ్స్ అండ్ సిఎస్సి ఫ్రెండ్స్ని అడిగితే దే చూస్ ఈజీ. వాళ్ళు ఏం చెప్పారంటే మెర్న్ స్టాక్ తీసుకుంటే యూ కెన్ గ్రో వెల్ అని. అంటే ఇట్స్ ఎ టెక్నాలజీ ఇస్ ట్రెండింగ్ నౌ. చాలా రీసెర్చ్ చేస్తే వెబ్ డెవలపింగ్లో మెర్న్ స్టాక్ ఈజ్ ప్లేయింగ్ ఏ కీ రోల్. సో మెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఆర్ స్విచ్చింగ్ టు ద అండ్ యూజింగ్ ద టెక్నాలజీ మెర్న్ అనమాట ప్రజెంట్. సో ఐ చూజ్డ్ మెర్న్. నేను మెర్న్ తీసుకున్నాక డిసైడ్ అవుదాం అనుకున్న తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశా. ఇన్స్టాలో చూసా, యూట్యూబ్లో చూసా, గూగుల్లో చూసా, సో మెనీ చూశాను అనమాట. చాలా చూశాను. బట్ ఈవెన్ నాకు ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది బేసికల్గా ఐడియా లేదు. ఆన్లైన్ అయితే ఎలా ఉంటుంది, ఆఫ్లైన్ అయితే ఎలా ఉంటుందని. తర్వాత ఆన్లైన్లో అయితే డౌట్స్ అలా క్లారిఫై చేసుకుంటాం. ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుందని చూసిన తర్వాత ఐ వాంట్ టు ప్రిఫర్ ఆఫ్లైన్ అనమాట. తర్వాత ఆఫ్లైన్ ప్రిఫర్ చేసినాక ఏ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది ఏంటి అని చూస్తుంటే రీసెంట్ మా బ్రదర్కి ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట హైదరాబాద్లో. హీ సజెస్టెడ్ మీ హైదరాబాద్లో ఇలా ఒక క్వాలిటీ థాట్స్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది. దే ఆర్ ట్రైనింగ్ వెల్ ఇన్ మెన్ స్టాక్ అని చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి ఒక క్లాస్ డెమో విన్నాను అనమాట. ద ట్రైనర్ మల్లికార్జున్ సార్ డెమో విన్నాను. అయితే ఆయన చెప్పిన ఫస్ట్ క్లాస్ ఐ రియలైజ్ ఇట్ హీ విల్ ట్రైన్ వెల్ మీ అని అర్థమైన తర్వాత ఐ వాంట్ టు అండ్ నెక్స్ట్ డే జాయిన్డ్ ఇన్ ద క్వాలిటీ థాట్స్ ఇన్ మెన్ ఫుల్ స్టాక్. నేను చాలా ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్లో సెర్చ్ చేశాను. ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఆర్ గివింగ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఇదని ఎన్నో చెప్పారు. బట్ క్వాలిటీ థాట్స్లోనే నేను ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని క్లారిటీ అంటే 100% గ్యారంటీ అని కూడా ఉంటుంది. బట్ నమ్మకండి, ఎలా అన్నీ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక నేను అన్నీ చూసినాక క్వాలిటీ థాట్స్లో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ చాలా బాగుంది. ఐ రీసెర్చ్ సో మెనీ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. తర్వాత నేను ఎంతో ఆలోచించి ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎలా ఉంది, హౌ దే ఆర్ ట్రైనింగ్ ఇన్ ద కమ్యూనికేషన్ లెవెల్, హౌ దే ఆర్ గివింగ్ ద యాప్ట్యూడ్ టెస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. కోర్స్ కంప్లీట్ చేయడానికి 3 months పట్టింది. అండ్ 3 months పడుతుందని చెప్పారు. నేను అట్ ద మిడిల్లోనే నేను జాబ్ తెచ్చుకున్నాను. అట్ ద ఫస్ట్ రౌండ్ ఓన్లీ, అట్ ద ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను క్రాక్ చేశాను. ఫస్ట్ ఆపర్చునిటీ నేను గ్రాప్ చేసుకోగలిగాను బికాస్ ఆఫ్ ద ట్రైనర్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రైనర్ అండ్ యాప్ట్యూడ్ ట్రైనర్ అండ్ ఎవ్రీథింగ్ దే హెల్ప్ మీ. సో ఐ గెట్ ద జాబ్ ఎర్లీ యాజ్ ఇట్స్ వెరీ హ్యాపీ టు మీ. బేసికల్లీ నాకు ఇది ఆఫర్ లెటర్ మెయిల్కే వచ్చింది. అది రిసీవ్ అయిన తర్వాత మా పేరెంట్స్కి వాళ్ళందరికీ చెప్తే దే ఆర్ మా కజిన్ కూడా వచ్చేసరికి అతను సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అనమాట. హీ సేడ్ కంగ్రాట్స్ బావా, నువ్వు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ బ్యాక్గ్రౌండ్ డెవలపర్ రోల్ కొట్టావంటే ఇట్స్ నాట్ ఈజీ అనమాట. తనకి తెలుసు ఆ పెయిన్, తనకి ఎంత కష్టపడిందో నాకు అంత కష్టం ఉంటుంది. బట్ యాజ్ ఎ నాన్ ఐటీ నుంచి ఐటీ అంటే ఇట్స్ వెరీ టఫ్ టు మీ. బట్ ఐ ఎంజాయ్ ఇన్ ద ట్రైనింగ్ లెవెల్ ఆల్సో. కోడింగ్ నాన్ కోడింగ్ అని ఆలోచించమాకండి. కోడింగ్ ఎవరి వల్ల అవ్వదు అని అస్సలు ఆలోచించమాకండి. అందరి వల్ల అయ్యిద్ది. అందరికీ అదే స్కిల్స్ ఉంటాయి. డోంట్ టు వరీ అబౌట్ ఇట్. మీరు కోడింగ్ చేస్తున్న కొద్దీ ఏంటంటే ఎంజాయ్ చేస్తారు అన్నమాట. ఇట్స్ నాట్ ఎంజాయ్, ఐ మీన్ యాజ్ అ లైక్ ఏ గేమింగ్ అనుకోండి. ఒక ఫోకస్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే యూ కెన్ గెట్ ద జాబ్ అనమాట. బేసికల్లీ ఆ కాన్ఫిడెన్స్ అండ్ ఫోకస్ ఉంటేనే నేను కోడింగ్ వైపు రమ్మంట, లేకపోతే రావద్దనే చెప్తాను నేనైతే. సో ఓవరాల్గా క్వాలిటీ థాట్తో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? యా,
in quality thoughts, it's very wonderful institute. I ever seen it in total Hyderabad, in entire Hyderabad. వాళ్ళు ట్రైన్ చేసిన విధానం కమ్యూనికేషన్లో కానీ యాప్టిట్యూడ్లో కానీ ఎవ్రీథింగ్ దే ఆర్ వెరీ సపోర్టెడ్ మీ. ప్లేస్మెంట్ అసిస్టెన్స్లో వాళ్ళు చెప్పిన ప్రతిదీ మేము నేర్చుకొని మేము చేసే మిస్టేక్ని వాళ్ళు మళ్ళీ చెప్తా మాకు చిన్న ప్రాజెక్ట్స్ చేపిస్తూ they are giving a industry level of experience. I am very thankful to the trainer Mallikarjun sir and Jagadish sir and Chandrahas sir, and the CS communication trainer Vikram sir and Yusuf sir, and aptitude trainer Sham sir basically. And also I want to very thankful to the placement officer Prasad sir. Quality thoughts lo 25 plus courses ఉన్నాయి ఇక్కడ. Python full stack, Java full stack, and testing tools, data science and data analyst, అండ్ సో మెనీ ఆర్ దేర్. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డిగా నమ్మే మాకండి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత మినిమం 3 days ఆఫ్ డెమో వినండి, ఎక్కడైతే బాగుంటుందో ఇక్కడికి ఖచ్చితంగా రండి. యూ కెన్ రియలైజ్ ఇన్ ఫస్ట్ డెమో ఆల్సో. అంత బాగా ఎక్స్పీరియన్స్ వీ కెన్ గెట్ ఇట్ ఇన్ హియర్ ఇన్ క్వాలిటీ థాట్స్. నేను చెప్పానని మీరు గుడ్డిగా నమ్మమాకండి, వచ్చి డెమో క్లాసెస్ వినండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. యూ విల్ సక్సీడ్ ఇన్ అవర్ ఐటీ కెరియర్.